అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. మేషరాశి వారికి జూలై 17 అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే మేషరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఎవరు ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. మన గురువు గారి పేరు వచ్చి కుమారస్వామి గారండి. మీరు సంబంధించిన ఫోన్ నెంబర్ 9381918252. చాలా నమ్మకమైన గురుగారండి. ఒక్కసారి ప్రయత్నించండి. ఎటువంటి సమస్యకైనా కూడా మన గురువు గారు గంటలో పరిష్కారం చూపిస్తారు. ఒక్కసారి ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశి వారి యొక్క మనస్తత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ రాశి వారు అందరికంటే కూడా చాలా భిన్నమైనటువంటి అత్యంత లోతైనటువంటి వీరిని పూర్తిగా అర్థం చేసుకోవడం అనేది కూడా సాధ్యం కాదండి. ఇక ఈ రాశి వారికి అధిపతి వచ్చేసరికి ఎక్కువ అయిన అంగారకుడిని కూడా పిలుస్తారన్నమాట. కుజుడు ధైర్యానికి, పోరాడానికి, శక్తికి ప్రతీకగా ఉంటాడు. అందుకే ఈ లక్షణాలన్నీ కూడా ఈ రాశి వారిలో బలంగా కనిపిస్తాయి. వీరిలో అపారమైనటువంటి శక్తి కూడా దాగి ఉంటుందండి. దాన్ని సరైనటువంటి మార్గంలో పెడితే అద్భుతాలు అయితే వీళ్ళు సృష్టిస్తారు. ఈ రాశి వారి యొక్క చిహ్నము ఎక్కువగా కూడా అందరినీ అంటే ఉన్న రాష్ట్రాలన్నింటిలో కల్లా ఎవరైనా కానీ దాన్ని అంటే తప్పకుండా కూడా ఈ రాశి వారు ఏ పనైనా సాధించగలిగేంత గొప్ప ప్రయోజకులని కూడా మనం చెప్పవచ్చు. ఈ విధంగా వీళ్ళు ఆత్మ సంరక్షణ కోసం కూడా ఎవరైనా కూడా ఈ విధంగా అయినా కూడా చేస్తూ ఉంటారు. ఇక ఈ రాశి వారి యొక్క మనస్తత్వం కూడా అచ్చము వీరి జోలికి ఎవరైనా వెళ్ళారంటే మాత్రం అస్సలు ఊరుకోరండి. వివాదాలకు, గొడవలకు 100 అడుగుల దూరంలో ఉంటారు. ఎవరైనా కానీ వీరిని మోసం చేసినా, కించపరిచినా, లేదంటే వీరి ఆత్మాభిమానం కొంచెం దెబ్బతీసినా అస్సలు సహించలేరు. ఇక వీరి స్పందన కూడా చాలా తీవ్రంగా ఊహించని విధంగా ఉంటుందన్నమాట. ఈ రాశి వారి యొక్క అంటే మనస్తత్వం ఎలా ఉంటుందంటే అండి, గుణగణాలు కనుక తెలిసినట్లయితే వీరికి ఎంత కఠినమైనటువంటి కోపం వస్తుందో అంతే ప్రేమ కూడా ఉంటుంది. అలాగే ప్రేమ, ద్వేషము, ఆనందం కూడా, బాధ ఇలా ఏదైనా కానీ వీరు చాలా తీవ్రతగా తీసుకుంటారు అన్నమాట. అలాగే ఈ రాశి వారి యొక్క ముఖ్య లక్షణాల్లో ఒకటి వీరి రహస్య స్వభావం. అలాగే వీరు తమ మనసులో విషయాలను అంత సులభంగా ఎవరితో కూడా పంచుకోవడానికి ఇష్టపడరండి. వీరి జీవితము ఒక తెరిచినటువంటి పుస్తకంలా ఎప్పటికీ కూడా ఉండదు. వీరి గురించి పూర్తిగా తెలుసుకోవడం అనేది కూడా అసాధ్యం. ఈ కారణంగా వీరిని చాలామంది అపార్థం కూడా చేసుకుంటూ ఉంటారు. ఇక అలాగే వీరి భావాలను, బలహీనతలను బయట పెడితే ఇతరులు వీటిని అలుసుగా తీసుకుంటారేమో అని చెప్పి తెలియనటువంటి భయం వీరిలో ఉంటుంది. అందుకే తమ చుట్టూ ఒక అదృశ్యమైనటువంటి గోడను కట్టుకొని జీవిస్తూ ఉంటారు. కేవలము తాము పూర్తిగా 100% నమ్మినటువంటి వ్యక్తులతో మాత్రమే ఆ యొక్క అనుబంధం అనేది కొనసాగిస్తారు. వీరికి ఉన్నటువంటి మరొక అద్భుతమైనటువంటి ఏమిటంటే జ్ఞానం అనేది ఎక్కువగా ఉంటుంది. వీరి మనసులో ఏముందనేది కూడా, అలాగే ఎదుటి వ్యక్తులతో ఏం మాట్లాడాలి, వారు ఎలా మాట్లాడుతున్నారు, వారిలో ఎంతవరకు నీతి నిజాయితీ ఉన్నాయనేది కూడా బాగా కనిపెడతారు. అసలు వారి ఉద్దేశం ఏమిటనేది కూడా వీరు తెలుసుకుంటారండి. ఈ శక్తి కారణంగా వీరిని దాదాపు మోసం చేయడం అనేది కూడా అసాధ్యము. ఎవరైనా వీరి ముందు నాటలాడినా కూడా, లేదంటే కళ్ళ ముందు బుల్లి మాటలు చెప్పినా కూడా దొరికిపోతారు. అందుకే ఎప్పటికి కూడా వీరిని నిజాయితీలాగా, అలాగే వీరు చేసినటువంటి పనులను ఇష్టపడుతూ ఉంటారు జనాలు. అలాగే నమ్మకమైన స్నేహితులు స్నేహం కోసం ప్రాణం ఇవ్వడానికి ఈ రాశి వారు వెనకడుగులో రండి. అలాగే స్నేహితులు కష్టం వస్తే ప్రపంచంలో అయినా పోరాడేందుకు సిద్ధంగా ఉంటారు. అలాగే వారి స్నేహము చాలా లోతైంది, శాశ్వతమైంది. అలాగే పై మెరుగుల కోసం అంటే ఎవరో చూస్తున్నారు, ఎవరినో మధ్య పెట్టాలన్నటువంటి ఉత్సాహంతో వీరు ఎప్పుడు కూడా చేయరు. మంచి స్నేహాన్ని పొందడం కోసము నిరీక్షిస్తూ ఉంటారు. నీతి, నిజాయితీని, నమ్మకాన్ని పూర్తిగా ఎవరైనా కానీ అంటే ఒక వ్యక్తి మంచి వాళ్ళని చెప్పి నమ్మితేనే వారితో బాగుంటారనమాట. ఇక అలాగే ఎంత మంచి స్నేహితులతో ఎంత సమయం గడుపుతున్నా కానీ వీరి చుట్టూ ఉన్నటువంటి అంటే ఎవరైనా ఉన్నటువంటి వ్యక్తులతో కానీ, బంధువర్గాలతో కానీ, లేదంటే ఇంట్లో కుటుంబ సభ్యులతో కానీ వీళ్ళు చాలా వరకు సమానంగా ఉంటారండి. ఈ రాశి వారు ఎక్కువగా కానీ వీరి జోలికి వస్తే మాత్రము వీళ్ళు చిలగాడటం మాత్రం ఉంటుందన్నమాట. అలాగే ఓటమిని అయితే అసలు సులభంగా అంగీకరించరు. ఒక్కసారి ఓడిపోయినా కానీ తర్వాత మరలా రెట్టింపు బలంతో ప్రయత్నించి విజయాన్ని సాధించేంత వరకు విశ్రమించరు. అలాగే వీరి జీవితము ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్నిసార్లు కింద పడినా వీరిలో ఉండేటువంటి పట్టుదల, దృఢమైనటువంటి సంకల్పం వీరిని జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుస్తాయి. అందుకే వీరు ఏ రంగంలో ఉన్నా మంచి నాయకులుగా అయితే ఎదుగుతారండి. 10 మందికి కూడా దారి చూపిస్తారు. వృత్తి జీవితంలో వీరు అంకితమైనటువంటి భావంతో పనిచేస్తారు. ఏదైనా పనిని మొదలు పెడితే దాన్ని పూర్తిగా చేసేంత వరకు కూడా విడిచిపెట్టరు. వీరి ఏకాగ్రత అమోఘం అండి. పరిశోధన, గూఢాచార్యము, అలాగే సైకాలజీ వంటి
మంచి మంచి విశ్లేషమైనటువంటి రంగాల్లో వీరు అద్భుతంగా రాణిస్తారు. అలాగే వీరికి అధికారం అంటే ఇష్టమండి. ఇతరుల కింద పనిచేయడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. నాయకత్వం వహించడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. వీరిలో సహజమైనటువంటి నాయకత్వ లక్షణాలు కూడా అధికంగా ఉంటాయి. ఒక బృందాన్ని నడిపించడంలో కష్టమైనటువంటి పనిని పూర్తి చేస్తారు. చేయడంలో కూడా వీళ్ళు ముందుంటారని చెప్పొచ్చు. ప్రేమ బంధాల విషయంలో కూడా ఈ రాశివారు చాలా అమితంగా ఉంటారండి. ప్రేమించిన వారిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. అలాగే మంచి సమయంలో అంటే వీరి భావన అనేది ఎటు వ్యక్తులను అర్థమయ్యేలా చేస్తారనమాట. తమ భాగస్వామి నుండి మంచి నిజాయితీని, ప్రేమను ఎప్పుడు కూడా పొందడానికి ముందుంటారు. అంతేకాకుండా వారి ప్రేమ ఏ విధంగా అయితే అద్భుతంగా ఉంటుందో ఎదుటి వ్యక్తుల యొక్క ప్రేమ, నీతి, నిజాయితీ కూడా అంతే విధంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉంటారు. అలాగే వీరిలో ఉన్నటువంటి మొండితనము ఒక్కొక్కసారి వీరికి మేలు చేస్తే ఒక్కొక్కసారి కీడు కూడా చేస్తుందండి. ఒక్కసారి ఏదైనా నిర్ణయం తీసుకున్నారంటే మాత్రం సాక్షాత్తు భగవంతుడు చెప్పినా కూడా వీరి మనసును మార్చడం అనేది కష్టం అనమాట. ఆ నిర్ణయం తప్పని చెప్పినా తెలిసినా తమ పట్టుదలను విడిచిపెట్టకుండా ఉంటారు. అలాగే ఆ మొండి పట్టుదల కొన్నిసార్లు వీరిని విజయానికి దగ్గరగా చేస్తే మరికొన్నిసార్లు మంచి సంబంధాలు దెబ్బతినడానికి కూడా కారణమవుతుందన్నమాట. ఇతరుల సలహాలు వినడానికి వీరు ఎక్కువగా ఇష్టపడరు. తమకు తెలిసిందే సరైందని చెప్పినటువంటి భావన వీరిలో బలంగా పాతుకుపోయి ఉంటుంది. అలాగే వీరు చాలా జాగ్రత్తగా ఉంటారు. డబ్బును అనవసరంగా ఖర్చు చేయరు. అలాగే భవిష్యత్తు కోసం పొదుపు చేయడంలో, పెట్టుబడులు పెట్టడంలో వీరు ముందుంటారని చెప్పుకోవాలి. వీరికి డబ్బు అంటే కేవలం విలాసం కాదండి, ఒక భద్రత, శక్తిని ఇస్తుందని అర్థం చేసుకుంటారు. అలాగే నిజాలను అన్వేషించడం అంటే తపన కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. మానసిక ప్రశాంతత వీరికి ఎక్కువగా లభిస్తుంది. అయితే ఈ రాశివారి స్త్రీలు ఎప్పుడు కూడా పుట్టింటి నుండి కన్న పెట్టిన అదృష్టం అనేది రెట్టింపు అయ్యేలా ఉంటారన్నమాట. అలాగే ఈ రాశి స్త్రీలను ఏ పురుషులైతే వివాహం చేసుకుంటారో వారికి అద్భుతంగా కలిసి వస్తుందండి. వీరి జీవితం వివాహం ముందు, వివాహం తర్వాత చాలా మారిపోతుంది. మగవారు అంతకుముందు ఎన్ని కష్టాలు పడి ఉన్నా కానీ, ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా ఈ రాశి స్త్రీ వారి జీవితంలో గృహలక్ష్మిలాగా ప్రవేశించిన తర్వాత నుండి వారి దశ తిరిగిపోతుందన్నమాట. అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. సంపాదన పరంగా తిరుగుండదు. ఊహించిన మార్గాల నుండి ఆకస్మిక ధనప్రాప్తి అనేది వీరికి కలుగుతుంది. కాబట్టి ఈ రాశి స్త్రీలను వివాహం చేసుకున్నటువంటి పురుషులు ఎవరైతే ఉన్నారో వారు నిజంగా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చండి. ఇక ఈ రాశి పురుషుల విషయానికి వస్తే వీళ్ళు కూడా ఏం తక్కువ కదండి. ఈ రాశి పురుషులు కూడా అత్యంత ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం, అపారమైనటువంటి తెలివితేటలు ఉన్నవారు. ఏ రంగంలో అయినా అడుగు పెట్టినా కూడా అది వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, చిన్న పనైనా కానీ అందులో అంచెలంచెలుగా చక్కగా ఎదుగుతూ ఉంటారు. కోట్లు సంపాదించకపోయినా కానీ మంచిగా వాళ్ళ భవిష్యత్తును ఒక డబ్బుతో సంపాదించినటువంటి ఒక శక్తి సామర్థ్యాలు వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ రాశి వారికి ఎప్పుడు కూడా కష్టాలు, సమస్యలు ఎక్కువ స్థాయిలోనే ఉంటాయండి. కష్టాలు లేనటువంటి మనిషి అంటూ ఈ భూమి మీద ఎవరూ ఉండరు. కానీ ఈ రాశి వారికి ఏంటంటే కొంచెం కష్టాలు అనేవి తీవ్రంగా ఉంటాయన్నమాట. అలాగే వీరిని నిరంతరము ఎప్పుడు కూడా కష్టాల, సమస్యలు పరీక్షిస్తూ ఎదుర్కొంటూ ఎప్పుడు కూడా బాధపడుతూ ఉంటారు. వీరికి కఠినమైనటువంటి పరిస్థితులు రావడానికి కొన్ని ప్రధానమైనటువంటి కారణాలు కూడా ఉన్నాయి. వీరి చుట్టూ ఉన్నటువంటి మనుషులు కావచ్చు, అలాగే వీరి జీవితంలో ఎక్కువగా వీరు నేర్చుకున్నటువంటి గుణపాఠాలు కావచ్చు, నమ్మినటువంటి వారు వీరు ఎక్కువగా గుణపాఠాలు నేర్పిన వ్యక్తులు ఉన్నారు. అయితే మీ అదృష్టాన్ని అడ్డుకుంటూ మీ ఇంట్లో తిష్ట వేస్తున్నటువంటి కొన్ని రకాల వస్తువులు ఏమిటో తెలుసుకోండి. తక్షణమే వాటిని తీసి బయటపడేయాలని చెప్పి ఇప్పుడే సిద్ధంగా ఉండండి. మరి ప్రతి ఒక్క వస్తువు గురించి జాగ్రత్తగా తెలుసుకొని బయటపడేయడానికి మొట్టమొదటిది ఏమిటంటే కనుక ఆగిపోయేటువంటి గడియారాలండి. మీ ఇంట్లో ఏమైనా ఆగిపోయిన గడియారాలు ఉంటే వాటిని వెంటనే తీసి బయటపడేయండి. ఏదైనా గాజు వస్తువులు, అలాగే మీ ఇంట్లో అసలు చిరిగిపోయినటువంటి బట్టలు వాడుకున్న ఉన్నటువంటి అంటే దుస్తులు ఉంటాయి కదండి, పాడైపోయి చినిగిపోయిన బట్టలు, అవి కూడా తీసి బయటపడేయండి. అటువంటి బట్టలు వేసుకోవడం కూడా దరిద్రమేనండి. వాటి బలమైన సంకేతం మీ ఇంట్లో అనవసరమైనటువంటి ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. లేదంటే ముఖ్య కారణంగా చెప్పుకోవచ్చు. ఆగిపోయినటువంటి గడియారం అనేది కూడా మీ ఇంట్లో ఉంటే నిరంతరము మీకు సమస్య మీద సమస్య వస్తూనే ఉంటుంది. ఒకటి గడియారము, రెండు మీరు చినిగిపోయినా, మీరు వాడుకున్న చినిగి బట్టలు ఏమన్నా వేసుకునే బట్టలు కానీ చినిగిపోయి ఉన్నా, పాత బట్టలు అని చెప్పి ఏమైనా మూటలు కట్టి ఇంట్లో పెట్టినా కూడా వెంటనే తీసి పడేయడండి. వాటి వల్ల నెగిటివ్ ఎనర్జీ మీ పురోగతిని పూర్తిగా స్తంభింపజేస్తుంది. అందుకే వాటిని బాగు చేయించుకోకండి. లేదంటే ఏమాత్రం ఆలోచించుకొని ఇంటి నుండి బయటపడేయండి. అలాగే మరొక వస్తువు ఏమిటంటే కనుక పగిలిపోయినటువంటి, చిట్లిపోయినటువంటి పాత్రలు, వంటగదిలో పగిలిపోయినటువంటి కప్పులు కానీ, లేదంటే అంచులుగా వదిలేటువంటి ప్లేట్లు కానీ, గాజు గ్లాసులు కానీ, ఎటువంటివి కూడా ఇంట్లో పగిలిపోయినాయి, ఇరిగిపోయినాయి, చినిగిపోయినాయి ఉంటే వెంటనే తీసి బయటపడేయండి. వాటి వల్ల కూడా మీకు ఆర్థిక నష్టాలు అనేవి ఎక్కువ కలుగుతూ ఉంటాయి. మరి తెలిసినగా అండి, మేషరాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ ఫర్ వాచింగ్.